ఫైనల్ అని అయితే లొకేషన్ అయితే మొత్తం అంగడి అయితే ఉన్నది. ఎప్పుడు వానతో తెలియదు. ఇక మేమైతే సిట్టింగ్ అయితే కూర్చున్నాం, అంటే దావాత్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ ఇదైతే మనకు టెంపుల్ పైన కూడా మీకు దారిలో చూపించిన దానికైతే తవ్వ, అంటే అక్కడ పైన మీకు టెంపుల్ కనిపిస్తుంది లేదా, జెండా అవుతుంది. ఇది మనకు దారి ఎక్కడికి. ఇదైతే మొత్తం టోటల్ టెంపుల్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజు బ్లాక్ జీరెడ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన దేవునిపల్లి జాతర అయితే అయిపోయింది కదా. సో మేమైతే దేవునిపల్లి జాతరకి అయితే వెళ్ళలేను. సో ఇప్పుడు మేము జాతర దగ్గరనైతే ఒక దావత్ లెక్కనైతే ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తా ఎవరెవరు అని చెప్పేసి. ఇట్లా దావత్ అయిపోతే మనం ఒకటి ఆల్రెడీ మేడారం వీడియోని అయితే చేసినాం. ఎవరైనా చూడాలని ఉంటే ఆ వీడియోని అయితే చూడండి. సేమ్ అట్లనే ఇది కూడా ప్రిపేర్ చేస్తున్నాం. సో వాడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇక్కడ మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి అయితే మనకు దేవునిపల్లి నరసింహస్వామి జాతర గుట్టపైన టెంపుల్ అది. సో మనం అక్కడికి వెళ్ళాలంటే మనమైతే అందుగులపల్లి నుంచి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అందుగులపల్లి ఎంట్రెన్స్లోనే మనకు పెద్ద కమాన్ అయితే వస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తా. మనం మెయిన్గానైతే ఈ మెయిన్ రోడ్ పక్కన ఇక్కడ మనకు పెద్ద కమాన్ అయితే ఉంది కదా. ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనం నేరుగానైతే అక్కడికి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో మనకైతే ఒక గేట్ అయితే వస్తుంది. ఈ గేట్ దాటిన తర్వాతనే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో ఇప్పుడైతే మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్టయితే మనం వెళ్ళే లొకేషన్ అయితే ఇదే. సో ఇక్కడ మీకు చూపిస్తా. గుట్ట పైన అయితే మన టెంపుల్ అయితే ఉంటుంది. కనిపిస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చేవరకు మనోళ్ళు అయితే కూర పొయ్యి మీద వేసారు. అవేనా 3 సో ఫైనల్ అయితే మన లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసరికి అయితే కర్రీ అయితే వండుతుండ్రు. సో ఇక్కడ మీరు లొకేషన్ చూడొచ్చు. ఇదే మన దేవునిపల్లి లొకేషన్. ఇంకా మన వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తా. ఇంకా ఆల్రెడీ వస్తుండ్రు వాళ్ళు. కూర అయితే అవుతుంది. ఇప్పుడు అందులో టమాటాలు అయితే కొడతాను. మన వాళ్ళు కూడా వచ్చేసారు ఇక. ఫ్రెండ్స్, ఇప్పుడే కారం వేసేసిండు. కలిపినావా మటనా బ్రో? మరి ఏంటిది అది? అందుకోనా?
అయిందారా? అయింది. సో చికెన్ అయితే ఉడుకుతుంది. నెక్స్ట్ ఏంటి ప్లానింగ్? నెక్స్ట్ తాగుడే. తాగుడా? గుడికాడికి పోవద్దురా. గుడికాడికి ఇక అక్కడ చూస్తున్నారుగా, ఇదైతే మనకు టెంపుల్. ఇప్పటిదాకా మీకు వీడియోలో చూపించిన టెంపుల్ అయితే ఇక్కడ ఉంది పైన. సో లాస్ట్కి వచ్చేసరికి అయితే ఈ కట్టెలు అయితే మండుతలు, కూర ఏమో అవుతుంది. మనులు అయితే అక్కడ కూర్చొని ఉన్నారు సపరేట్గా. ఓకేనా? ఓకే ఓకే. మొత్తం స్పైసీ అయినాయి ఇగో ముక్కలు. స్పైసీనా? ఇగో లెగ్ పీస్, అంటే ఇది జుట్టుకోడు కాబట్టి లెగ్ పీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా చూద్దాం ఒక 10 నిమిషాలు. చికెన్ మసాలా వేయలే బ్రో, ఇల్లోకి వాడతలేదు. ఫైనల్గా చూడండి, మొత్తం గ్రేవీ అయితే అయిపోయింది. వచ్చారు ఇక వచ్చిర్రు. ఇక ఏమేమి తెచ్చిర్రు? బిర్యానీ రైస్, చపాతి. బిర్యానీ రైస్, చపాతి. ఎందుకంటే మనం అనుకోలే కదా రైస్ అండలే అని చెప్పేసి ఇది తెచ్చిర్రు. క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. వర్షం వచ్చే సిచ్యువేషన్ కనబడుతుంది. కూల్గా ఉందని వర్షం పడితే ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కరు అయితే కంప్లీట్ చేసుకొని తినేసి అయితే వెళ్ళిపోతారు చదువుకొని, వర్షం వచ్చేటట్టు ఉందని. మేమైతే ఇంకా తినడే స్టార్ట్ చేయలేదు. ఇక వెదర్ చూస్తూనే మొత్తం వర్షం వచ్చేటట్టు అయితే కనిపిస్తుంది. సో టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. మన వాళ్ళు మొత్తం మంది ఏంటంటే వాళ్ళు అక్కడనే ఉన్నారు. మేము ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారట, ఎందుకంటే సామాన్ అన్నీ అక్కడే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు టెంపుల్ అయిన రథం అయితే చూపిస్తా. సో ఇక్కడ చూసినట్లయితే ఇది రథం, ఇది టెంపుల్. ఇదైతే మనకు టెంపుల్ పైన కూడా మీకు దారిలో చూపించిన దానికైతే తవ్వ, అంటే అక్కడ పైన మీకు టెంపుల్ కనిపిస్తుంది లేదా, జెండా అవుతుంది. ఇది మనకు దారి ఎక్కడికి. ఇదైతే మొత్తం టోటల్ టెంపుల్. సరే లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొని వచ్చేద్దాం. సో క్లైమేట్ చూడండి ఎట్లుందో లోపల. లోపలనైతే డోర్లు అయితే లాకేసారు. సో దర్శనం చేసుకుందామని అయితే లోపలికి వచ్చినాం. చూసేసరికి అయితే లోపల లాక్ అయితే వేసి ఉన్నది.
ఇక లోపల లాకేషన్ తర్వాత అయితే మేమైతే నార్మల్గా బొట్టు పెట్టుకొని బయట నుంచి అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన వాళ్ళు అయితే వస్తారు. వచ్చిన తర్వాతనైతే ఇక వాళ్ళు కంప్లీట్ చేసుకొని వచ్చేస్తారు. మనం పైనకి వెళ్ళే దారి అయితే అది మెట్లు. ఇదైతే మొత్తం ఇక్కడ మన జాతర అప్పుడు మొత్తం సాల్వ్ చేసి కాబట్టి ఇక్కడ ఐకేపీ లెక్కనైతే వడ్లు పోసి వాడుకుంటున్నారు. మన వాళ్ళు అయితే మొత్తం సెట్ చేసి అయితే పెట్టారు మేము అటు వచ్చేసరికి. రెడీయా? ఓకే. ఫైనల్ అని అయితే లొకేషన్ అయితే మొత్తం అంగడి అయితే ఉన్నది. ఎప్పుడు వానతో తెలియదు. ఇక మేమైతే సిట్టింగ్ అయితే కూర్చున్నాం. అంటే దావాత్ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ పోయి మొత్తానికి అయితే స్ప్రైట్ అయితే పోసేసిండు. ఇక స్టార్ట్ అయితే చేసినాం. చూడండి ఇంకొకైతే చపాతి వేసుకొని ఇదైతే రైస్. అంతా ఓకేనా? పోసి మొత్తం స్ప్రైట్ బ్యాచ్ మేమైతే. సో మనం ఫైనల్గానైతే మనం దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. దావత్ కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఈ టైం అయితే అయింది. సో చీకటి అయింది కాబట్టి ఇంటికైతే వెళ్తున్నాం. మన వీడియో చూసిన తర్వాతనైతే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో కొత్త వీడియోతోనైతే